ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే భక్తి లేనటువంటి వానికి, భగవంతుని యొక్క మాట మీద విశ్వాసము లేనటువంటి వానికి కూడా ఈ గీతాశాస్త్రాన్ని ఉపదేశింపకూడదు అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అంటే అర్జున, నీకు బోధింపబడినటువంటి ఈ జ్ఞానయుక్తమైన ఈ గీతాశాస్త్రాన్ని ఇంద్రియాలను తపింపచేయలేని వానికి, భగవంతునిపై భక్తి లేనటువంటి వానికి, వినడానికి అసలు ఇష్టమే లేనటువంటి వానికి కూడా, అంటే గురు సేవ చేయనటువంటి వానికి, ఇంకా కూడా ఎల్లప్పుడూ కూడా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ పదాన్ని ఎల్లవేళలా దూషించేటువంటి వానికి, పరమాత్మ పట్ల అసూయ చెందేవానికి కూడా ఎన్నడూ కూడా ఈ గీతాశాస్త్రాన్ని చెప్పకూడదు, చెప్పదగినటువంటిది కాదు. అంటే ఈ గీతాశాస్త్రాన్ని ఎవరికి బోధించకూడదు అనేటువంటి విషయమే కదా తెలియజేయబడుతూ ఉన్నది. ఎందుకంటే అతి పవిత్రమైన ఈ బోధ అపాత్రునికి, అర్హత లేనటువంటి అనర్హునకు ఇవ్వడం ద్వారా ఇది ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి అలా పోకూడదు. అహంభావము కానీ, గర్వము కానీ హృదయంలో బాగా నిండుకొని తాండవించేటప్పుడు జనులకి ఈ బోధ చేసినప్పటికీ కూడా వారికి మనసులోకి ఎక్కుతుందా? ఎక్కదు కదా. ఎలాగంటే మురికి గుడ్డకు రంగు పట్టదు, శుభ్రమైన వస్త్రానికే కదా రంగు పడుతుంది. కాబట్టి వినయ విధేయతలు, భక్తి, సేవ మొదలైనటువంటి భావాలు మొదలైనవన్నీ ఉన్నటువంటి వారికి ఈ గీతాశాస్త్రాన్ని తెలియజేయాలి, కానీ ఇతరమైనటువంటి వారికి కాదు అని పరమాత్మ చెప్పివేశారు. ఇటువంటి విలువ కట్టలేనటువంటి అమూల్యమైన బోధ అనర్హుల చేతిలో గనక పడినట్లయితే అది ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి అటువంటి స్థితిని ఎవ్వరూ కూడా కలుగజేయకుండా ఉండడం కోసమే ఈ గీత యొక్క బోధించే సమయంలో చివర ఇటువంటి హెచ్చరికే చేయబడింది. తపస్సు లేనటువంటి వానికి, భక్తి లేనటువంటి వారికి, గురువులు పెద్దలకు కూడా సేవను చేయనటువంటి వారికి, భగవంతుణ్ణి నిందించే వానికి కూడా ఈ గీతాశాస్త్రము అనేది చెప్పకూడదు అని కదా ఇక్కడ తెలియజేయబడింది. అయితే ఇక్కడ అసలు తపస్సు అంటే పాపాలను తొలగించుకోవాలి, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కూడా తప్పింపజేసుకోవాలి అవుతుంది. ఇంకా ఈ సంసార బంధం నుండి ఎప్పుడు తప్పించుకుంటామా అనే తీవ్రతరమైనటువంటి పరితాపం అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క తపస్సు అంటే. అటువంటి ఉత్కంఠ పరితపన కలిగినటువంటి వానికి పరమార్థమైనటువంటి బోధ ఏది చెప్పినప్పటికీ కూడా వాని శరీరానికి ఒంటికి పడుతుంది. ఎలాగంటే రోగముతో ఉన్నటువంటి వానికి ఔషధాన్ని సేవిస్తే ఏ విధంగా రోగం కుదురుకొని ముందుగా ఉన్నటువంటి ఆరోగ్యం చేకూరుతుంది, మధ్యలో వచ్చిన అనారోగ్యం తొలగిపోతున్నట్లుగానే ఇక్కడ శుశ్రూష అంటే సేవ, పెద్దలకు చేయవలసినటువంటి సేవ. ఆ 4 రకాలైనటువంటి స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూష అనేటువంటివి గురువులకు, పెద్దలకు కూడా చేసి మరి భగవంతుని యొక్క చేసేటువంటి విధానాన్నే భగవంతుని యొక్క సేవ అని కూడా చెప్పవచ్చు. లేకపోతే వినడానికి శ్రద్ధ చూపించడం, కుతూహలం అని కూడా చెప్పవచ్చు. అందుకే ఇటువంటి సుగుణాలు లేనటువంటి వారికి ఏ కాలమందు కూడా ఈ భగవద్గీత అనబడేటువంటి పవిత్రమైనటువంటి శాస్త్రాన్ని ఉపదేశించకూడదు అని భగవానుడు మనందరికీ కూడా హెచ్చరిక చేశారు. వారు ఎవరైనప్పటికీ సరే, లోక దృష్టిలో ఎంతటి గొప్పవారైనా సరే, అవి కలిగినటువంటి వారు, ఏది దైవికమైనటువంటి గుణాలు కలిగినటువంటి వారు
ధర్మముతో కూడినటువంటి జీవధర్మమైనటువంటి ఆ యొక్క తపస్సు మొదలైనవి ధ్యానము చేసేటువంటి వారికి. అయితే వారు ఎంత నీచమైన జాతి యందు ఉత్పన్నమైన భౌతికమైన లౌకికమైన విద్యా విహీనులే అయినా కూడా సరే తప్పకుండా ఉపదేశించవచ్చు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ అపాత్రులకి, అనర్హులకి, అసూయాపరులకి, దైవ విద్వేషులకు, నాస్తికులకు గనక బోధింపబడినట్లయితే ఆధ్యాత్మ విద్య మంచి ఫలితాలను కలుగజేయకుండా ఉంటుంది. కాబట్టి మనకి ఏమని తెలుస్తుంది? యోగ్యులకే అటువంటి బోధను ఉపదేశించాలి అని కదా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గీతాశాస్త్ర శ్రవణానికి, పఠనము చేయడానికి, పాఠాన్ని బోధించడానికి కూడా భక్తి మొదలైనటువంటి సద్గుణాల యొక్క అవసరమే చెప్పబడింది, కానీ ఇతరమైనటువంటిది కాదు అనే విషయం అయితే బాగా మనం గమనించుకోవాలి కదా అని చెబుతూ, అంటే ఈ గీతాశాస్త్రాన్ని ఎవరికి ఉపదేశించకూడదు? తపస్సు లేని వానికి, భక్తి లేని వారికి, పెద్దల శుశ్రూష చేయని వానికి, భగవంతుణ్ణి నిందించేవానికి కూడా ఈ గీతాశాస్త్రాన్ని ఉపదేశించకూడదు. మరి ఎవరికి ఉపదేశించవచ్చు అంటే తపస్సు చేసేవానికి, భక్తి ఉన్నవానికి, పెద్దల పట్ల వినయము సేవ చేసేవానికి, భగవంతుణ్ణి ఎల్లవేళలా కూడా విశ్వాసముతో ఉండి భగవత్ సేవ చేసేవానికి ఇది బోధించవచ్చు అని చెబుతూ, ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధ కలిగినటువంటి ఇతరులకు బోధించేటువంటి వారికి తనకు అంటే పరమాత్మకు అత్యంత ప్రియులని, ఇష్టమైన వారని, వారు తప్పకుండా తననే పొందగలరు అని భగవానుడు మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. యా ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ. ఎవడైతే అతి రహస్యములలోకెల్లా కూడా రహస్యమైనటువంటి జ్ఞాన సంబంధమైన పరమాత్మ తత్వాన్ని పొందింపజేసేటువంటి ఆ పరమార్థ వస్తువును మరి అరచేతిలో ఉంచుకోగలిగినట్లు, అంటే తన సాన్నిధ్యంలోకి పారమార్థికమైనటువంటి సాన్నిధ్యాన్ని పొందేటువంటి విషయాన్ని తెలియజేసే ఈ గీతాశాస్త్రాన్ని పరమాత్మ భక్తులకి తెలియజేస్తారో అటువంటి వాడు పరమాత్మ యందు ఉత్తమమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడైతేనే అలా తెలియజేస్తాడు. వాడు ఎటువంటి సంశయాలు కూడా లేనివాడై, సంశయరహితుడై నిస్సందేహంగా పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాడు అని చెబుతూ, అంటే గీతా ప్రచారం యొక్క మహత్తరమైనటువంటి ఫలితాన్ని గురించే కదా భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగంటే గీతా ప్రచారము, గీతను గురించి ప్రచారము చేయడం. గీత అంటే భగవంతత్వానికి మారు రూపం. భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క ప్రతినిధి గీత. అటువంటి సుజ్ఞానవంతమైనటువంటి జీవితాలను కడతేర్చి పారమార్థికమైనటువంటి చింత చేసి పరమాత్మ సన్నిధిని చేర్చేటువంటి ఈ యొక్క జ్ఞాన సంబంధమైన భగవంతుని ద్వారా నేరుగా ఉపదేశింపబడినటువంటి ఈ గీతను, ఈ గీతా ప్రచారము పట్ల భగవానునికి ఎంత ఇష్టమో అనేటువంటి విషయం మనకి భగవానుని యొక్క మాటల ద్వారానే వెల్లడవుతున్నది కదా. అంటే గీతా ప్రబోధ ఫలితం ఎలా ఉంటుంది అంటే, గీత యొక్క ప్రబోధాన్ని, గీతా సంబంధమైనటువంటి మాటలను, భగవంతుడు చెప్పినటువంటి గీతను ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధించేటువంటి దాని యొక్క, అంటే తెలియజేసేటువంటి దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు మోక్షమే అని కదా ఇక్కడ వక్కాణింపబడుతూ ఉన్నది. అందుకే మామే వైశ్యతి అంటే తన భక్తులకు, పరమాత్మ భక్తులు మాత్రమే కదా పరమాత్మ ద్వారా వెలువడినటువంటి ఆ గీతాసారాన్ని ఇతరులకు బోధిస్తారు. అంటే ఆ బోధించడానికి సిద్ధమైన వారు తన భక్తులే, ఆ బోధను శ్రవణం చేయడానికి సిద్ధపడిన వారు కూడా తన భక్తులే. కాబట్టి తన భక్తులకు గీతాశాస్త్రాన్ని బోధించేటువంటి వారు పరాభక్తి కలిగినటువంటి వారే. అంటే పరాభక్తి ఆ పరమాత్మ తత్వమే తాను అనేటువంటి స్థితి కలిగినటువంటి వారే బ్రహ్మ సాయుధ్యాన్ని, పరబ్రహ్మతత్వాన్ని పొందగలుగుతారు అని కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. దీనిని బట్టి ఇతరులకు ఉపకారము చేయటమే సర్వోత్తమమైనటువంటి భక్తి. అన్నింటిలోకి
ఉత్తమమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అదే కదా పరాభక్తి అని చెప్పబడుతూ ఉన్నది. ఇతరులకు ఉపకారం చేయడం అంటే ఆయా రూపముతో ఉన్నటువంటి ఆ ఉపకార రూపంలో ఉన్నటువంటి భగవంతునికి సేవ చేయడమే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది సామాన్య భక్తిగా మాత్రము కానే కాదు, సర్వోత్తమమైనటువంటి భక్తి. కాబట్టే దీనిని పరాభక్తిగా ఇక్కడ వర్ణించి మరీ తెలియజేశారు. ఎలాగంటే అన్ని దానాల కంటే కూడా జ్ఞానదానము సర్వోత్తమమైనది కదా. ఎలాగంటే నీరు దానము చేశారా, మరి కాసేపటికి దాహం వేస్తుంది. అన్నం దానం చేశారా, ఒక పూట సంతృప్తిగా వద్దు అని చెప్పినా కూడా తిని తర్వాత మరొక పూటకి ఇంకొక 24 గంటలకైనా ఆకలి అనేటువంటిది అవుతుంది, దానికి తృప్తి ఉండదు. ఈ విధంగా సువర్ణదానము, ధనదానము, వస్తుదానము, భూదానము, గోదానము, ఎన్ని రకాలైనటువంటి దానాలు చేసినప్పటికీ కూడా అది పూర్ణ స్థాయిలో సంతృప్తిని కలిగిస్తుందా, దాని ద్వారా సమస్యలు వెలువట్టము లేదా ఆ యొక్క పూర్ణ కామము అనేటువంటిది తీరినవాడు కాడు. వానికి ఎల్లప్పుడూ మళ్ళీ ఏదో ఒక కొరత అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. కాబట్టి అసలు దానాలు అన్నింటికంటే కూడా జ్ఞానాన్ని దానం చేసినటువంటి వాడు, జ్ఞానం వల్ల ఏమవుతుంది, తన స్థానము ఈ దేహ స్థాయి కాదు, తన స్థాయి పరమాత్మ స్థాయి. అయితే మరుపు చెంది అజ్ఞాన స్థితిలో పడి దేహస్థాయికి చ్యుతి చెందాడు, జారాడు. ఆ జారినటువంటి స్థితిని మళ్ళీ భర్తీ చేసుకోవడం కోసం, తన స్వంత సదనమైన పరమాత్మ స్థానాన్ని అందుకోవడం కోసం వానికి ఏం కావాలి, అత్యంత భక్తి శ్రద్ధలతో కూడినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. అలా అటువంటి జ్ఞానము అనేది భగవంతుని ద్వారా నేరుగా బోధించబడినది మనకి ఈ గీతాశాస్త్రము ద్వారా. ఈ గీతాశాస్త్రము ద్వారా బోధించబడినటువంటి జ్ఞానము అత్యున్నతమైనటువంటి సర్వోత్తమమైనటువంటి జ్ఞానము. కాబట్టి అది సర్వోత్తమమైన భక్తి కలిగిన వాడు బోధిస్తాడు. అన్నింటికంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైన భక్తి కలిగిన వాడే దానిని శ్రవణం చేస్తాడు చక్కగా. అటువంటి శ్రవణం ద్వారా ఆ భక్తి, శ్రద్ధ, జ్ఞానము ఎప్పుడైతే సముపార్జించుకుంటూ ఉంటాడో అటువంటి సామాన్యమైనటువంటి స్థితిలో ఉండక సామాన్య భక్తి కూడా ఆ జ్ఞానం సముపార్జించుకోవడం వల్ల పరాభక్తిగా, పరాజ్ఞానంగా మారిపోతుంది. అందుకే అసంశయ అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమని, అలా అసంశయ అని చెప్పబడడం చేత అటువంటి గీతా ప్రబోధకుడు జ్ఞానంతో నిండిపోయినటువంటి, పూర్తి జ్ఞానమే స్థానమే అయినటువంటి జ్ఞానస్థానమే గీత. కాబట్టి అటువంటి గీతను ప్రబోధించినటువంటి వాడు ఆ శ్రవణ ఆసక్తునికి గీతా జ్ఞానాన్ని కూలంకషంగా బోధించినటువంటి వానికి, తెలియజేసినటువంటి వానికి తప్పకుండా ముక్తి తత్వాన్ని పొందగలుగుతాడు అనే వాడు ఎటువంటి సంశయాలు లేకుండా సంశయరహితుడు కాగలుగుతాడు అనే మనకే అర్థమవుతూ ఉన్నది. అయితే కాబట్టి సర్వులు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహత్తరమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగిన ఈ గీతా శాస్త్రాన్ని తాము శ్రద్ధతో పఠించుకోవాలి. దానిని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా వర్తిల్లుచు ఇతరులకు కూడా ఆ గీతా జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధించడం అనేటువంటిది, అలా శ్రవణం చేసి దాని ద్వారా జ్ఞానం పొందినటువంటి వాని యొక్క ధర్మం ఏమిటి అంటే ఇతరులకు కూడా ఆ గీతా జ్ఞానాన్ని బోధించగలగాలి అని చెబుతూ, ఈ గీతాశాస్త్రం ఎటువంటిది అంటే రహస్యమైనది. దీనిని ఎవరికి బోధించాలి అంటే ఎటువంటి దుర్గుణాలు లేనటువంటి వానికి, భగవద్భక్తులకు బోధించాలి. దానివల్ల అలా బోధించే వారికి కలిగే ఫలితము, వారు పరాభక్తి కలిగి ఉంటారు, ఇంకా సంశయరహితులై ఉంటారు, భగవంతుణ్ణే పొందుతారు, అంటే ముక్తితత్వాన్ని అందుతారు. ఈ విషయంలో సందేహం ఏమైనా ఉన్నదా అంటే లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితాన చ మే తస్మాదన్యః ప్రియతరో భువి. అంటే మనుజులైనటువంటి వారిలో అటువంటి వానికంటే, ఎటువంటి వారు అంటే పరాభక్తి కలిగినటువంటి వారై దీనిని వినడానికి ఆసక్తి కలిగినటువంటి వారికి, ఈ ఇతరులకు కూడా ఈ ధర్మాన్ని, గీతా ధర్మాన్ని, గీతా జ్ఞానాన్ని బోధించేటువంటి వారికి, అటువంటి వానికంటే, మనుషులలో అటువంటి వారు ఉంటారు కదా, అటువంటి వానికంటే కూడా పరమాత్మకు
మిక్కిలికి ప్రియం చేసేటువంటి వాడు ఇంకెవ్వడూ ఉండడు. అంటే పరమాత్మకు ఇష్టమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉంటారు. గీతా జ్ఞానాన్ని తను తెలుసుకొని ఆ విధంగా తాను అనుసరిస్తూ ఇతరులకు కూడా బోధించగలిగినటువంటి వాడు. ఇంకా కూడా అతనికంటే పరమాత్మకు మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు ఈ భూలోకంలో మరి ఒకడు ఉండబోతాడా? ఎప్పటికీ ఉండబోడు. ఎందుకు అంటే గీతను తెలుసుకొని గీతను అనుసరిస్తూ గీత అధ్యయనము చేస్తూ తాను ఆ ప్రకారంగానే తన యొక్క జీవన విధానాన్ని గడుపుకుంటూ పరమాత్మ యొక్క అది వాగీంద్రియము ద్వారా జాలువారిన ఆ సుధామృతం అనబడేటువంటి ఈ గీతను ఎవడైతే అనుసరిస్తూ ఆసక్తి కలిగినటువంటి జిజ్ఞాసువులకి ఈ తత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్నటువంటి వానికంటే పరమాత్మకు ఇష్టమైనటువంటి వాడు ఈ భూలోకమునందు మరి ఒకడు ఎప్పటికీ ఉండబోడు. అంటే గీత అంటే పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఇక్కడ భగవానునికి ఆధ్యాత్మ విద్యా వ్యాప్తి పట్ల గీతాతత్వం యొక్క ప్రచారము పట్ల ఎంత ప్రీతి ఉన్నదో మనకు సువ్యక్తం చేస్తూ ఉన్నవి కదా. ఎలాగంటే ఆధ్యాత్మ విద్య ఈ తాపత్రయాలను నశింపజేసి అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానంలో ప్రవేశింపజేసి భక్తుడు అయినటువంటి వాడు భగవంతునిగా మారేటువంటి స్థితిని పొందించేటువంటిదే ఆధ్యాత్మ విద్య. అటువంటి విద్యను వ్యాపింపజేయడం, అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికి జ్ఞాన ప్రకాశాన్ని అందించి చీకటి నుండి బయటికి తీసుకురావడం, ఆ విధంగా చేయాలి అంటే గీతాతత్వాన్ని ప్రచారం చేయాలి. ఎందుకు అంటే జ్ఞానం యొక్క ప్రాతిపదికే గీత. సాక్షాత్తు భగవానుని యొక్క వాగీంద్రియము ద్వారా వెలువడినటువంటి సుధారసము. ఆ రసాన్ని సేవించినటువంటి వారికి మళ్ళీ మరొక శరీరాన్ని తీసుకునేటువంటి పునరావృతమైనటువంటి స్థితి మళ్ళీ ఎప్పటికీ కలగదు. కాబట్టి మనకి ఏమని తెలుస్తూ ఉన్నది అంటే ఆధ్యాత్మ విద్య అనేటువంటిది వ్యాపింపజేసినటువంటి వారి పట్ల భగవానునికి ఎంతో ఇష్టం. అంతేకాదు ఆ ఆధ్యాత్మ విద్యా వ్యాప్తి సాక్షాత్తు భగవానుడు బోధించినటువంటి గీతాశాస్త్రము ద్వారా. ఎందుకు అంటే సుజ్ఞాన శాస్త్రమే గీతాతత్వము. అటువంటి సుజ్ఞానాన్ని ఈ గీతాతత్వాన్ని ఎవరి యొక్క ధర్మము ఏమిటి అంటే వాడు జీవుడు కాదు, దేవుడే అయి ఉన్నాడు. వాడు పరమాత్మ స్థితే. కానీ ఆ జ్ఞాన ఆవరణము ద్వారా ఈ ప్రకృతి జన్యములైనటువంటి త్రిగుణాలను ఆవరించుకొని ఈ దేహేంద్రియాలను నేను అని భావించేటువంటి ఆ జ్ఞానము నుండి కూడా వచ్చినవి పోతూ ఉన్నవి, మార్పులకు లోనయ్యేవి పోతూ ఉంటాయి. అంతేకాదు రూపనామ క్రియలతో కూడుకున్నటువంటివి ఈ దృశ్య సంబంధమైన విషయాలలో వస్తూ పోతూ అనేక మార్పులకు వికారాలకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా నిలకడలేనివి, మరి స్థిరము కానివి, అవన్నీ అస్వరములైనవి. శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువే నువ్వు. ఆ పరమాత్మ తత్వాన్ని నీవు పొందు. ఆ పొందేటువంటి మార్గం అంతా కూడా భగవానుడు గీత ద్వారా మనకు అందించి ఉన్నారు. నేరుగా అర్జునుడిని మాత్రమే కారణంగా చేసుకొని భగవంతుని యొక్క ఆశీస్సులను పొంది భగవంతుని యొక్క విద్యను, భగవంతుని యొక్క విజ్ఞానాన్ని మనకి అందించేటువంటి స్థితి, నేరులో మనకి బోధించినటువంటి పరమాత్మ జ్ఞానాన్ని ఆ విధంగా వారు పొంది దానిని ప్రచారం చేసేటువంటి వారి పట్ల ఎంత ప్రీతి ఇష్టము కలిగి ఉంటారో భగవానుడైనటువంటి పరమాత్మ గీతాచార్యులు మనకు చక్కగా అర్థమవుతూ ఉన్నది. అంటే గీతను బోధించేటువంటి భగవద్భక్తులకు ఈ పారమార్థిక సంబంధమైన తాపత్రయాలను నశింపజేసి జనన మరణ సంబంధమైనటువంటి ఉపాధులు రాకపోకలను శాశ్వతంగా పరిష్కరించగలిగినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటిదే గీత. ఆ తెలియజేసేటువంటి గీతను భగవంతుణ్ణి సేవించేటువంటి భక్తులకు బోధించేవాని కంటే కూడా మిక్కిలి ప్రియము చేసేవాడు ఇక ఎవడుంటాడు
అంటే అటువంటి మిక్కిలి భగవానుని యొక్క ప్రతినిధిగా నిలబడి భగవానుని ద్వారా వెలువడిన గీతాసుధను అందరికీ పంచగలిగినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక వేత్త కంటే ప్రియం చేసేటువంటి వాడు మరి ఒకడు ఉండడు అని శ్రీకృష్ణమూర్తి నేరుగా 1కి 4 సార్లు తెలియజేశారు. అందుకే ప్రియకృత్తమ అని చెప్పారు. అంటే తమ అనేటువంటి ప్రత్యయాన్ని అయితే వాడారు కదా, తమ అనేటువంటి ప్రత్యయాన్ని వాడడం చేత అటువంటి వాడు భగవానుడికి గొప్ప ప్రియాన్ని మహాప్రియాన్ని చేకూర్చినటువంటి వాడే అని కదా స్పష్టమవుతూ ఉన్నది. మనకి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ప్రత్యయము ఎలా ఉంటుంది? ప్రియకృత్, ప్రియ కృత్తరః, ప్రియకృత్తమ అని కదా చెప్పడం. అంటే ప్రపంచంలో ఏ విధంగా ప్రియము చేసేటువంటి వాడు, ప్రియము చేసేవాడు, మహాప్రియాన్ని చేసేటువంటి వాడు అని కదా చెప్పడం. ప్రపంచంలో దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడమే ప్రియం చేయడం. అటువంటి ప్రియాన్ని చేయడం కోసం అనేకమైనటువంటి పుణ్యకార్యాలను చేస్తూ ఉన్నారు. దానాలు, ధర్మాలు, క్రతువులు, యజ్ఞాలు, హోమాలు, మరి ఇంకా బోధనలు, ఇంకా కూడా పుణ్యతీర్థ సేవనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు అని మరి దేనజనులను ఉద్ధరించడం, ఇటువంటి పుణ్యకార్యాలు భగవంతునికి ప్రియం చేకూర్చడం కోసం అనేకమైనటువంటి పుణ్యకార్యాలను జనులు చేస్తూనే ఉన్నారు. కానీ వారందరికంటే కూడా ఈ తత్వము అంటే శాశ్వతము అనే కదా అర్థము. ఈ శాశ్వతమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తారో ఇతరులకు, ఆ ప్రబోధం చేసేటువంటి వారు మాత్రం అధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఎలాగంటే ఆ కార్యము ద్వారా అతడు సర్వేశ్వరేశ్వరునకు, సర్వానికి ఈశ్వరత్వాన్ని మరి పొందినటువంటి ఈశ్వరునికి కూడా ఈశ్వరుడైన ప్రభువైనటువంటి సర్వేశ్వరేశ్వరునకు మహత్తరమైనటువంటి ప్రియాన్నే చేస్తూ దాని ఫలితంగా సాక్షాత్తు కూడా బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతూ ఉన్నాడు కదా. అటువంటి వాడు భగవంతునికి ఏమవుతాడు? పరమ ప్రీతిపాత్రుడే అవుతాడు. అంటే చాలా చాలా ఇష్టమైన వాడు, ప్రియతముడు అయి ఉంటాడు. అంటే భూత భవిష్యత్ వర్తమానాల యందు కూడా, జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, జరగబోయేటువంటి కాలములందు కూడా ఇలా ఎవడైతే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సర్వేశ్వరేశ్వరునికి ఇష్టమైనటువంటి వాడు, ఆ పరమాత్మ ద్వారా జాలువారినటువంటి ఈ జ్ఞాన సంబంధమైన గీతాతత్వాన్ని ప్రచారము చేస్తూ ప్రబోధించేటువంటి వాడు మాత్రమే కదా పరమాత్మకు ప్రియతముడు అయి ఉన్నాడు. అటువంటి వాడు జరిగిపోయినా, జరుగుతూ ఉన్నా, జరగబోయేటువంటి భూత భవిష్యత్ వర్తమానాల యందు కూడా పరమాత్మకు అంతకంటే ఇష్టమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అని కదా శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి గీతను ప్రబోధం చేసేటువంటి వానిని గురించి ఆ పరమాత్మ గీతాచార్యులు ఆయన యొక్క సదభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. అంటే అలా వెల్లడించడం చూస్తే అటువంటి గీతను ప్రచారము చేసేటువంటి కార్యము, గీతా ప్రచార కార్యము ఎటువంటిది అని మనం ఊహించవచ్చు. అంటే మహాపుణ్యప్రదమైనది, గొప్పదైనటువంటి పుణ్యాన్నే ఇస్తుంది. పుణ్యం అదనమైనప్పుడు, డబ్బు అదనమైనప్పుడు వడ్డీ బుట్టించినట్లుగానే మనకి పుణ్యం అదనమైనప్పుడు ఏమవుతుంది? జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం. ఆ జ్ఞానం ద్వారానే ఇతరులకు బోధిస్తాం. మళ్ళీ అది జ్ఞానాన్ని మళ్ళీ మనకు వస్తుంది. ఈ విధంగా అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు, క్లాసులో అనేకంగా బోధిస్తూ ఉంటాడు. ఆయన సర్వజ్ఞుడా అంటే కాదు, కొంత తెలుసు, కొంత నేర్చుకుని వచ్చాడు. కాబట్టి ఆయన బోధిస్తూ పిల్లల నుండి, పాఠ్యాంశాల నుండి జరుగుతూ ఉన్నటువంటి వర్తమాన కాలపు మారుతూ ఉన్నటువంటి సిలబస్ ప్రకారం ఆయన క్రొత్త విషయాలు తెలుసుకుంటూ పిల్లలకు తెలియజేస్తూ, పిల్లల నుండి కొన్ని సేకరిస్తూ, తాను తెలుసుకున్నవి మరికొంచెం కూడా కలుపుకొని మళ్ళీ పిల్లలకు బోధిస్తూ, ఎల్లప్పుడూ కూడా తను బోధిస్తూ మళ్ళీ తెలుసుకుంటూ ఉండేటువంటి ఉపాధ్యాయ వృత్తిలాగానే ఇటువంటిది ఈ గీతా ప్రబోధకునికి పుణ్యం వస్తుంది. పుణ్యం ద్వారా జ్ఞానం సంక్రమిస్తుంది. జ్ఞానం ద్వారా మళ్ళీ పుణ్యం చేస్తాడు, మళ్ళీ జ్ఞానం సంక్రమిస్తుంది. ఈ విధంగా బోధించి అందరినీ జ్ఞానవంతులుగా చేసి తాను జ్ఞాన ప్రకాశమయుడుగా ఉండి పరతత్వాన్ని పొందుతాడు.
అంటే ఇస్తూ పుచ్చుకుంటూ ఉండేటువంటిది. కాబట్టి అలాంటి గీతా ప్రబోధకుడిని గురించి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క మంచి గొప్పదైనటువంటి అభిప్రాయం వెల్లడి చేశారు కదా. అటువంటి వెల్లడి చేయడం ద్వారా మనకి అటువంటి గీతా ప్రచార కార్యము, భగవద్గీతను ప్రచారం చేసేటువంటి కార్యము గొప్పదైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యం కూడా ఎటువంటిది? భగవంతునికి ఇష్టమైనటువంటి భగవత్ప్రీతికరమైనది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. నిజంగా కూడా జీవితంలో భగవంతునకు ప్రీతిపాత్రుడుగా, ఇష్టమైన వాడుగా, ప్రియతమంగా ఉండడం కంటే వేరొక గొప్పదైనటువంటి విషయం ఇంకేదైనా ఉన్నదా అంటే లేదు కదా. సాక్షాత్తు సత్య వస్తువునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉండడం కంటే వేరొక గొప్పదైన విషయం ఇంకా వాని జీవనంలో ఉంటుందా? ఉండదు. అంటే అటువంటి వాని యొక్క జన్మ సార్థకమైనట్లే కదా. అందుకే జగన్నాథుడైనటువంటి జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు, పుడుతుంది పోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది, ఈ విధంగా అనేక రకాలైనటువంటి రాకపోకల యొక్క మిశ్రితంతో కూడి ఉన్నటువంటిదే ఈ జగత్తు. జనించుట, గతించుట, పుట్టడం చావడం అనేటువంటిది అది కేవలం మనుషులేనా కాదు, ఈ దృశ్య సంబంధమైన సర్వేక సమస్తమైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా కలిపితేనే జగత్తు. జంతువుల, క్రిముల, కీటకాదుల, వాహనాల, పదార్థాల, వృక్షాల, సముద్రాల, నదుల, ఇటువంటివన్నీ మనుషులతో కూడా కూడుకొని సర్వేక సమస్తమైన 84 లక్షల జీవరాశి సమస్తం ప్రపంచంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సర్వేక సమస్తమైనటువంటి చైతన్యవంతమైన పదార్థము, జడముగా ఉన్న పదార్థము కూడా ఇదంతా కూడా కలిపితే జగత్తు కదా. ఈ జగత్తుకి నాథుడెవడు అంటే చైతన్య, అంటే విశుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మతత్వం. ఆయనే కదా సర్వేశ్వరేశ్వరుడు. ఆ సర్వేశ్వరునికి ప్రియంగా ఉండగలిగినటువంటి జన్మమైతే ధన్యమైనట్లే కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.